హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్లో ఈరోజు పార్ట్ 9లో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో టెక్స్ట్ యొక్క అపియరెన్స్ని మార్చడానికి ఫాంట్ స్టైల్స్ ట్యాగ్స్ యూజ్ అవుతాయని ఒక ఎగ్జాంపుల్తో మీకు ఇంతకుముందు కొన్ని ట్యాగ్స్ చూపించాను. అలాగే ఈరోజు కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ట్యాగ్స్ ప్లస్ ఎగ్జాంపుల్ కూడా మీరు వీడియో చివరి వరకు చూస్తే తెలుసుకుంటారు. మరి టాపిక్ లోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంత ముందు కొన్ని ఫాంట్ స్టైల్ ట్యాగ్స్ తెలుసుకున్నాం. వెబ్ పేజ్ లో ఏదైనా టెక్స్ట్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ బోల్డ్ లో రావాలంటే బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్ స్టైల్ అండ్ అలాగే అండర్లైన్, టైప్ రైటర్ అండ్ స్ట్రైక్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, ఇలా కొన్ని ట్యాగ్స్ గురించి చెప్పుకున్నాము. ఈరోజు సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఓకే, సో చూడండి, ఇక్కడ మీరు ఫైనల్ ఇక్కడ చూడొచ్చు. మీరు ఇందులో ఈ ఫైనల్లో అవుట్పుట్లో వెబ్ పేజ్లో ఏదైతే ఫస్ట్ లైన్ ఉందో ఆ ఫస్ట్ లైన్ అంతా కూడా మధ్యలో గీత కొట్టేసినట్టు ఒక స్టైల్లో రావాలి అన్నమాట. సో అలా కావాలి అంటే ఇక్కడ మనము స్ట్రైక్ త్రూ అనే ఒక ఎఫెక్ట్ అప్లై చేయాలి. సో దానికి మనం ఇక్కడ ఏ ట్యాగ్ యూజ్ చేసామో చూడండి. సో హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాము, బాడీ ట్యాగ్లో ఓపెన్ చేసాము, టైటిల్ ఓపెన్ చేసి టైటిల్ ఏదైతే డిస్ప్లే కావాలో అదంతా కూడా ఇక్కడ వరకు మనం టైప్ చేసాం. ఓకే, ఆ టైటిల్ అనేది ఇక్కడ మనకి ఈ టైటిల్ బార్లో చూపిస్తుంది. చూడండి, ట్యాబ్లో వెబ్ పేజ్ తాలూకు టైటిల్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత టైటిల్ క్లోజ్ చేసిన తర్వాత హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసి మళ్ళీ బాడీ ట్యాగ్ అనేది ఇక్కడ క్లోజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనకి యూజింగ్ కెమికల్ అనే ఫస్ట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ అనేది విత్ ఎఫెక్ట్తో రావాలి. ఏ ఎఫెక్ట్? స్ట్రైక్ ఎఫెక్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, స్ట్రైక్ ఎఫెక్ట్ రావడానికి లెస్ దెన్, ఎస్, గ్రేటర్ దెన్ అని ఒక ట్యాగ్ ఉపయోగించాము, స్ట్రైక్ ట్యాగ్. ఈ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అంతటిని కూడా మధ్యలో రాసి మళ్ళీ అదే ట్యాగ్తో క్లోజ్ చేయాలి, అంటే /s అనే ట్యాగ్తో క్లోజ్ చేయాలి. తర్వాత ఇక్కడ బిఆర్ ఎందుకు యూజ్ చేసాము అంటే నెక్స్ట్ ఏదైతే లైన్ మనకు అవుట్పుట్లో చూపించాలనుకుంటున్నామో అది తర్వాత లైన్లో చూపించాలి. కాబట్టి ఇక్కడ బిఆర్ ట్యాగ్ తీసుకున్నాం. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కొత్త లైన్ నుండి వస్తుంది అనమాట. సో ఏంటి ఇన్ఫర్మేషన్? కెమికల్ ఫార్ములా అని ఉంది కదా, ఈ కెమికల్ ఫార్ములా అండర్లైన్తో రావాలి, తర్వాత డార్క్నెస్లో రావాలి. దానికోసం అక్కడ మనము ఫస్ట్ డార్క్నెస్లో రావడానికి బోల్డ్ ట్యాగ్ ఉపయోగించాం. చూడండి, బోల్డ్ ట్యాగ్కి ఏంటి ఉపయోగించాలి? లెస్ దెన్, బి, గ్రేటర్ దెన్. అలాగే లెటర్స్ కింద లైన్ రావాలి అంటే, అండర్లైన్ రావాలి అంటే లెస్ దెన్, యు, గ్రేటర్ దెన్ అనే ట్యాగ్ ఉపయోగించాము. తర్వాత కెమికల్ ఫార్ములా అనేది అండర్లైన్లో టెక్స్ట్ ఏదైతే రావాలో అది ఇక్కడ టైప్ చేసాము. ఇప్పుడు బోల్డ్ ట్యాగ్ క్లోజ్ చేసి అండర్లైన్ ట్యాగ్ క్లోజ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ బీఆర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే నెక్స్ట్ ఏదైతే మనం లైన్లో చూపించాలనుకుంటున్నామో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అది నెక్స్ట్ లైన్లో రావాలన్నమాట. అందుకే మనం ఇక్కడ బీఆర్ ట్యాగ్ ఉపయోగించాము. ఎక్కడైతే బీఆర్ ట్యాగ్ ఉపయోగిస్తామో అక్కడ కొత్త లైన్ అనేది వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ లైన్లో ఏమని ప్రింట్ అయ్యింది? ఇక్కడ CO2. ఇక్కడ 2 చూడండి, ఓ తర్వాత ఉండే 2 కింద అనేది కొంచెం కిందికి ప్రింట్ అయ్యింది అనమాట. సో దాన్ని మనం ఆ ఎఫెక్ట్ ఇవ్వటాన్ని ఏమంటాము అంటే సబ్స్క్రిప్ట్ అంటాం. మరి ఆ సబ్స్క్రిప్ట్ రావాలంటే ఇక్కడ ఎలా రాయాలో చూడండి. CO అని టైప్ చేసి తర్వాత 2కి ముందు సబ్స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఓపెన్ చేయాలి. సో లెస్ దెన్, సబ్, గ్రేటర్ దెన్, తర్వాత యాజ్ ఇట్ ఈస్గా 2 అని టైప్ చేసాము. మళ్ళీ సబ్స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసాము. సో తర్వాత బిఆర్ ట్యాగ్ తీసుకున్నాం. ఈ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ CO2 అనేది ఇక్కడ మనకి కింద వస్తుంది. తర్వాత నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలన్నట్టు బిఆర్ ట్యాగ్ ఉపయోగించాము. తర్వాత బోల్డ్ ట్యాగ్, అండర్లైన్ ట్యాగ్. సో ఏంటో బోల్డ్ ట్యాగ్, అండర్లైన్ ట్యాగ్ ఏ లైన్ మీదకి వస్తుంది అంటే డిస్ప్లేయింగ్ మ్యాథమెటికల్ ఫార్ములా అనేది ఇక్కడ మనకి బోల్డ్ అండ్ అండర్లైన్లో వస్తుంది. నెక్స్ట్ లైన్లో చూడండి, A+B హోల్ స్క్వేర్. స్క్వేర్ అంటే 2 అనేది పైన రావాలి. సో అందుకు మనం ఇక్కడ ఏం చేయాలో చూడండి, A+B హోల్ స్క్వేర్ కదా. సో స్క్వేర్ అనేది పైన ఉండాలి కాబట్టి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అనే ట్యాగ్ అని ఎఫెక్ట్ అప్లై చేసాము. సూపర్ స్క్రిప్ట్ ఎఫెక్ట్ ఇక్కడ రావాలి అంటే SUP అని చెప్పేసి ట్యాగ్ అని ఉపయోగించాలి. సో దాని తర్వాత ఏ లెటర్ అయితే పైన రావాలి అనుకుంటున్నామో ఆ లెటర్ని సో టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ నెంబర్ని టైప్ చేయాలి. సో పైన వచ్చేది సూపర్ స్క్రిప్ట్ అంటాము, తర్వాత కింద వచ్చి డిస్ప్లే అవ్వాలంటే సబ్స్క్రిప్ట్ అంటాము. ఇక్కడ చూడండి, CO2లో 2 అనేది కిందకు వస్తుంది. సో దాన్ని సబ్స్క్రిప్ట్ ఎఫెక్ట్ అంటాం. A+B హోల్ స్క్వేర్లో స్క్వేర్ అనేది పైన రావాలి కాబట్టి దాన్ని సూపర్ స్క్రిప్ట్ ఎఫెక్ట్ అంటాం. మరి ఆ ట్యాగ్స్ ఇక్కడ ఉపయోగిస్తేనే మనకి ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ సూపర్ స్క్రిప్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో
ఎన్ని లెటర్స్ అయితే ఉంటున్నాయో అవన్నీ సూపర్ స్క్రిప్ట్లోకి వెళ్తాయి. మనకి స్క్వేర్ అనేది ఒక్కటే పైన కావాలి కాబట్టి ఆ 2ని ఇందులో టైప్ చేసి ఈ 2 ట్యాగ్ల మధ్య ఉంచామన్నమాట. తర్వాత ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ, తర్వాత ఇందులో మళ్ళీ ఏ తర్వాత స్క్వేర్ రావాలి కదా, కాబట్టి ఇక్కడ 2 మధ్యలో ఉంచి సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉపయోగించాము. అలాగే తర్వాత ప్లస్ బి అని టైప్ చేసాము. ప్లస్ స్క్వేర్ రావాలి కాబట్టి సో చూడండి ఇక్కడ 2 అని టైప్ చేసి దీనికి ముందు సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్, దాని తర్వాత క్లోజింగ్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసాము. అలాగే ఇప్పుడు లాస్ట్లో 2ab రావాలి కాబట్టి 2ab రాస్తాం. దాని తర్వాత బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాం, HTML ట్యాగ్ అనేది ఫైనల్గా క్లోజ్ చేసాం. ఇలా చేసిన తర్వాత మనకి అవుట్పుట్లో ఈ విధంగా వస్తుంది. సో ఈజీ యాజ్ ఇట్ ఈజ్గా కోడ్ని మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్ ఇలా వస్తుందో లేదో చెక్ చేయండి. సో మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను కాపీ చేసి పేస్ట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం వెబ్ పేజ్ కింద సేవ్ చేద్దాం. సో దానికోసం ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ యాజ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ నేమ్తో సేవ్ చేయాలనుకుంటున్నారో స్క్రిప్ట్ అని నేను ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసే ముందు వెబ్ పేజ్ కింద క్రియేట్ అవ్వాలి కాబట్టి .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. అండ్ ఏ ప్లేస్లో సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ సెలెక్ట్ చేస్తున్నాను. డెస్క్టాప్ సెలెక్ట్ చేసి సేవ్ బటన్ పైన ప్రెస్ చేశాను. ఇప్పుడు మనం మినిమైజ్ చేద్దాం. ఇప్పుడు డెస్క్టాప్ చూసుకున్నట్లయితే స్క్రిప్ట్ అనే వెబ్ పేజ్ క్రియేట్ అయింది కదా, దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీరు అనుకున్నట్టు డేటా అనేది ఇక్కడ మీరు వెబ్ పేజ్లో ప్రింట్ మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేసి రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో టైప్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తుంటాను. ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.